హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ స్త్రీకి ప్రియమైనది. ఒకనాడు తన రాణితో సహా పుష్పవాహన విహారం చేస్తుండగా, మహారాజా, స్త్రీకి అన్నిటికన్నా ఎక్కువగా ప్రియమైనది ఏమిటో చెప్పండి చూద్దాం అన్నది రాణి. రాజు చుట్టూ ఉన్న పూల మొక్కలు కలియజూసి పూలు అన్నాడు. కాదు అన్నది రాణి. ఆడదానికి అన్నిటికన్నా ప్రియమైనది భర్త అని, పిల్లలని, అలంకారానికి చీరలని ఏవేవో చెప్పాడు రాజు. అవేవీ కాదన్నది రాణి. రాణి ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని రాజుకు తహతహ పుట్టింది. ఆయన వెంటనే చాటింపు వేయించి స్త్రీకి అత్యంత ప్రియమైనదేదో చెప్పి రాణిగారి చేత ఒప్పించిన వారికి 1000 వరహాలు బహుమానమిస్తానని ప్రకటన చేశాడు. మర్నాడు సభకు జనం తూనీగల్లాగా వచ్చారు. రాణిగారి ప్రశ్నకు సమాధానం చెబుతామన్నారు. సమాధానం రాణిగారికి అంగీకారం కాకపోతే కొరడా దెబ్బలతో శిక్షిస్తానన్నాడు రాజు. దాంతో ఒక్కరు కూడా సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయారు. రాజుగారికి కోపం వచ్చి ఇంకో చాటింపు వేయించాడు. మర్నాడు ఉదయం రాజుగారు ఒక పావురాన్ని వదులుతారు. అది వెళ్ళి ఏ ఇంటిపైన వాలితే ఆ ఇంటిలో ఉండే వాళ్లలో ఒకడు వచ్చి రాణిగారి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం రాణిగారికి నచ్చకపోతే శిరశ్ఛేదం. మొదటి చాటింపు విని జనం ఎంతో ఉబలాటపడ్డారు. ఈ చాటింపు విని అంతా బెదిరిపోయారు. రాజు ఇదే విధంగా రోజు పావురాన్ని వదిలి ఒక్కొక్క ఇంటివాణ్ణి శిరశ్ఛేదం చేస్తాడు కాబోలని వారికి భయం పుట్టుకొచ్చింది. మర్నాడు రాజుగారు వదిలిన పావురం ఎగురుతూ వెళ్ళి దూరాన ఒక పల్లెవాడి ఇంటిపైన వాలింది. దాని వెంట వెళ్ళిన రాజభటులు పల్లెవాడి ఇంట్లో ప్రవేశించి చూస్తే పల్లెవాడు ఇంట లేడు. వాడి కొడుకు వల అల్లుతున్నాడు. రాజభటులు వాడిని బలవంతంగా పట్టుకుని రాజుగారి వద్దకు తీసుకుపోయారు. రాజు వాడికి విషయమంతా చెప్పి రాణి ప్రశ్న వినిపించి దానికి వాడు విధిగా సమాధానం చెప్పాలని, లేకపోతే వాడి తల తీసేస్తానని అన్నాడు. 15 రోజులు గడువు ఇవ్వండి, సమాధానం చెబుతాను అన్నాడు పల్లెవాడి కొడుకు. రాజు సరేనన్నాడు. ఆ గడువు కాలమంతా వాడికి కాళ్ళు అరిగేటట్టు తిరగడంలోనే సరిపోయింది. వాడు ఎందరో ఆడవాళ్లను, ఆడదానికి అన్నిటికన్నా ఏది ఎక్కువ ఇష్టం అని అడిగాడు. కొందరు నగలన్నారు, కొందరు పిల్లలన్నారు. కాస్త వయసు మళ్ళిన వాళ్ళు మనవలు మనవరాళ్ళు ఇష్టమన్నారు. మొత్తం మీద ఒకరు చెప్పిన సమాధానం ఇంకొకరు చెప్పలేదు. అన్ని సమాధానాలు అందరికీ తెలిసినవే. అలాంటి సమాధానం కోసం రాజు ఇంత ఆర్భాటం చేస్తాడా? గడువు ఆఖరు రోజున పల్లెవాడి కొడుకు తనకు మర్నాడు చావు తప్పదని నిశ్చయించుకొని చెరువుగట్టున విచారంగా ఉండగా ఒక ముసలమ్మ అటుగా పోతూ ఆగి, ఏం నాయనా అంత దిగులుగా కూర్చున్నావు అని అడిగింది. వాడు ఆ ముసలామెతో అంతా చెప్పాడు. రాజుగారు చేస్తున్న ఆర్భాటం గురించి నేను కూడా విన్నాలే నాయనా. అదంతా చూస్తుంటే రాణిగారి ప్రశ్నకు జవాబు తెలుస్తూనే ఉందిగా అన్నది ముసలమ్మ. ఏమిటవ్వా, ఏమిటా జవాబు అని వాడు ఆత్రంగా అడిగాడు. ఇంకేముంది నాయనా, మొగుడిపైన అధికారం. రాణి చూడు, ఆ రాజు చేత 3 చెరువుల నీళ్లు తాగించి ఎలా ఆనందిస్తుందో అని ముసలమ్మ కర్ర తటించుకుంటూ పోయింది. మర్నాడు రాజభటులు వచ్చి పల్లెవాడి కొడుకును రాజసభకు పట్టుకుపోయారు. రాజువాణ్ణి అన్నిటికన్నా స్త్రీకి అత్యంత ప్రియమైనదేమిటి అని అడిగాడు. భర్త పైన అధికారం అన్నాడు పల్లె కుర్రవాడు. రాజా జవాబుకు నిర్ఘంతపోయి నేను నమ్మను అన్నాడు. రాణిగారు ఒక చిన్న ప్రశ్నతో మీకెంత పని కలిగించిందో తెలిసి కూడా నమ్మరా అన్నాడు పల్లె కుర్రవాడు. వీడి సమాధానం సరైనదేనా అని రాజు రాణిని అడిగాడు. ఆమె ఏమీ చెప్పకుండా తల వంచుకుంది. వాడి సమాధానం సరైనదేనని రాజు గ్రహించి వాడికి 2000 వరహాల బహుమానం ఇచ్చి పంపేశాడు. కథ సమాప్తం. తరువాతి కథ మానవ సహాయం. ఒకానొకప్పుడు మలయ తీరంలో ఒక యోధాను యోధుడు ఉండేవాడు. అతని సాహస చర్యలు, అద్భుత పరాక్రమము గురించి దేశ దేశాల వాళ్ళు కథలుగా చెప్పుకునేవారు. ఒకనాడు అతను సముద్ర తీరాన పచార్లు చేస్తుండగా ఒక మహాకాయుడు సముద్రంలో నడుస్తూ అతనికేసి వచ్చాడు. ఆ మహాకాయుడు ఒడ్డుకు వచ్చాక
యోధాన యోధుడు అతన్ని పలకరించి, ఎవరు నువ్వు? సముద్ర తీరం దాటి ఇటుగా ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. నేను మహాకాయ ద్వీపం నుంచి వస్తున్నాను. మా మహారాజు యోధాన యోధుడికి ఒక కబురు చెప్పమని పంపాడు అన్నాడా మహాకాయుడు. ప్రస్తుతం ఆ యోధుడు వేటకు పోయి ఉన్నాడు. అతనితో ఏం చెప్పాలో చెబితే రాగానే చెబుతాను అన్నాడు యోధుడు. మహారాణి గారు ప్రసవించబోతుంది. లోగడ ఆమె 2 మగపిల్లలను కన్నది. పురిటిలోనే ఆ పిల్లలను ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు. ఈసారి పుట్టబోయే బిడ్డను కాపాడడానికి యోధాన యోధుడు రావాలని మా రాజుగారి కోరిక. వెనుక బిడ్డలు పుట్టినప్పుడు రాజుగారి కోట లోపల వెలుపల కూడా బలమైన రక్షణలు ఏర్పాటు చేశారు. అయినా దొంగలు రానే వచ్చారు. పిల్లలను ఎత్తుకుపోయారు. వాళ్ళెవరో, ఎటుగా వచ్చారో, పిల్లలు ఏమయ్యారో కొంచెం కూడా తెలియరాలేదు అన్నాడు మహాకాయుడు. సరే, యోధాన యోధుడు తిరిగి వచ్చాక ఈ సమాచారం అతనితో చెబుతాను అన్నాడు యోధుడు. మహాకాయుడు అతని వద్ద సెలవు పుచ్చుకొని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం యోధాన యోధుడు అదే ప్రాంతంలో పచార్లు చేస్తూ ఉండగా 8 మంది బుడత మనుషులు పరిగెత్తే ఆటలాడుతూ కనిపించారు. అతను వాళ్ళను పలకరించి, ఎవరు మీరు? మీరేం పని చేస్తారు అని అడిగాడు. మేం బుడతలం, తలా ఒక పని చేస్తాం. నా మటుకు నా పేరు చట్రాయి. నేను చతికిల పడ్డానంటే నన్నెవ్వరూ కదిలించలేరు అన్నాడు బుడతల్లో ఒకడు. ఏది కూర్చో చూస్తా అన్నాడు యోధాన యోధుడు. చట్రాయి నేల మీద చతికిల పడ్డాడు. యోధాన యోధుడు వాణ్ణి కొంచెం కూడా కదిలించలేకపోయాడు. అతను ఆశ్చర్యపడి మిగిలిన వాళ్ళ శక్తులను గురించి కూడా అడిగాడు. ఒకడి పేరు దివ్యకర్ణి. వాడు సముద్రం అవతల రహస్యంగా మాట్లాడుకున్నా ఆలకించగలడు. మరొకడు దూరదర్శి. వాడు సముద్రం అవతల చీమ చిటుక్కుమంటే తెలుసుకోగలడు. 4వ వాడు మహాజ్ఞాని. వాడికి ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నది తెలుస్తుంది. 5వ వాడు లఘుహస్తి. వాడు కోడి పొదిగే గుడ్డుని కోడికే తెలియకుండా కాజేయగలడు. 6వ వాడు ఆరోహుడు. వాడు ఈగలు పాకలేని సన్నని గోడలు కూడా ఎగబాకగలడు. 7వ వాడు విలుకాడు. వాడు 100 రెక్కల పురుగులను ఆకాశంలో ఎగురుతుంటే వాటిలో కావాలన్న దాన్ని బాణంతో కొట్టగలడు. 8వ వాడు దారుబ్రహ్మ. వాడి చేతికొక కర్ర ఇస్తే దానితో వాడు చెయ్యలేనిది లేదు. బేష్, ఒక ఓడ తయారు చేయాలంటే నీకెంతకాలం పడుతుంది అని యోధాన యోధుడు అడిగాడు. నువ్వు ఒక్కసారి గుండ్రంగా తిరిగేటంతసేపు అన్నాడు దారుబ్రహ్మ. యోధాన యోధుడు నిలబడిన చోటనే ఒక్కసారి గుండ్రంగా తిరిగాడు. అతని వీపు సముద్రం కేసి ఉండే క్షణంలో దారుబ్రహ్మ ఒక కర్ర పుల్లను సముద్రం నీటి మీదికి విసిరాడు. యోధాన యోధుడు మళ్ళీ సముద్రం కేసి తిరిగేసరికి ఒక పెద్ద ఓడ సిద్ధంగా ఉంది. నేను సముద్రం మీద మహాకాయుల దీవికి వెళ్ళబోతున్నాను. మీరంతా నా వెంట వచ్చి నాకు సహాయం చేస్తారా అని యోధాన యోధుడు బుడతళ్లను అడిగాడు. సహాయం చేస్తాం, తూర్పు దేశాల్లో మాకు తెలియని విషయం లేదు అన్నారు. యోధాన యోధుడు 8 మంది బుడతళ్లను ఓడలో ఎక్కించుకొని ప్రయాణమై త్వరలోనే మహాకాయుడుండే దీవికి చేరాడు. మహాకాయులు రాజు యోధాన యోధుడు వచ్చినందుకు పరమానందం చెంది అతనికి అతని అనుచరులకు ఘనమైన స్వాగతం ఇచ్చాడు. ఆయన యోధాన యోధుడితో, మీరు సమయానికి వచ్చారు. ఇవాళే రాణి ప్రసవించింది. ఆమె ప్రసవించిన మొదటి పిల్లలిద్దరూ పుట్టినరోజు రాత్రే మాయమయ్యారు. ఈ పిల్లవాడికి కూడా ఈ రాత్రే ప్రమాదం ఉన్నది అన్నాడు. మీరేమీ భయపడకండి. నేను నా అనుచరులు ఈ రాత్రి మీ బిడ్డను కాపాడతాం. కాపాడలేని పక్షంలో మీరు నా తల తీయించవచ్చు అన్నాడు యోధాన యోధుడు. రాజభవనంలో మంచి ఇనుప పెట్టెలాంటి గది చూసి అందులో చంటి బిడ్డను 2 దాదువులను ఉంచి యోధాన యోధుడు అతని అనుచరులు కాపు ఉన్నారు. మహాజ్ఞాని యోధాన యోధుడితో, బిడ్డను కాపాడలేకపోతే నీ తల ఇస్తానంటున్నావు. పొరపాటయింది. ఈ బిడ్డను ఈ రాత్రి కాపాడలేం. దొంగతనం జరిగి తీరుతుంది అన్నాడు. అలాగా? ఆ బిడ్డను ఎవరు ఎత్తుకుపోతారో చెప్పు అన్నాడు యోధాన యోధుడు. దొంగ ఈ రాజు చెల్లెలే. ముందు పుట్టిన పిల్లలను కూడా ఆమె ఎత్తుకుపోయింది. ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య బద్ధ శత్రుత్వం. చెల్లెలు మంత్రాలు నేర్చినది. అదృశ్య రూపంలో కోట ప్రవేశించి పొగగూడు నుంచి గదిలోకి చెయ్యి చాచి బిడ్డలను కాజేసి వెళ్ళిపోయింది అన్నాడు మహాజ్ఞాని. ఆ మాట వింటూనే చట్రాయి పొగగూడు కింది భాగంలో చతికిలా పడి ఆమె పొగగూడులో చెయ్యి పెట్టిందో ఆ చెయ్యిని నరికేస్తాను
అంటూ చతికిలా పడి కూర్చున్నాడు. అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. అర్ధరాత్రి దాటాక దివ్యకర్ణి మహాకాయ మహారాజు చెల్లెలు తన కోట నుంచి బయలుదేరుతుంది. మొదట దొంగలించిన పిల్లలిద్దరినీ జాగ్రత్తగా చూసుకోమని తన నౌకర్లతో అన్నాడు. ఆమె తన ఇంటి కప్పు కూడా పైకి వస్తున్నట్టుంది. ఆమె ఇంటికి ద్వారాలు గవాక్షాలు లేవు. ఆమె కోటగోడలు గాజులాగా సన్నగా ఉన్నాయి అన్నాడు దూరదర్శి. కొంచెం సేపయ్యాక దివ్యకర్ణి వచ్చేసింది. కాపలా వాళ్లకు కనబడకుండా కోటలోకి చొరబడింది అన్నాడు. మరికొద్ది క్షణాల్లో పొగగూడుకుండా ఒక నల్లని చెయ్యి కిందికి దిగి రాసాగింది. అది కంటపడగానే చట్రాయి చప్పున ఆ చేతిని పట్టేసుకున్నాడు. చెయ్యి తీవ్రంగా పెనుగులాడింది. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరకు చెయ్యి ఊడి వచ్చేసింది. చట్రాయి ఆ చేతిని గదిలోకి లాగేశాడు. యోధుడు మిగిలిన బుడతలను దాదులు ఆత్రంగా ఆ చేతి చుట్టూ చేరి ఆశ్చర్యంగా చూడసాగారు. వాళ్ళందరూ ఆ సందడిలో ఉన్న సమయంలో రాక్షసి తన రెండవ చేతి గదిలోకి పెట్టి ఉయ్యాల తొట్టెలో ఉన్న పిల్లవాణ్ణి కాజేసి తీసుకుపోయింది. దాదులు తొట్టెకేసి తిరుగుతూనే అయ్యో బిడ్డ అన్నారు. మనం ఓడలో ఎక్కి పారిపోవడం మేలు. తెల్లవారగానే ఈ రాజు మన తలలు తీసేస్తాడు అన్నాడు బుడతళ్ళు. ఎందుకు పారిపోవడం? ఆ రాక్షసి వెన్నంటి పోయి రాజుగారి 3 బిడ్డలను తీసుకొద్దాం అన్నాడు యోధుడు. అందరూ కోట బయటికి వచ్చి తమ ఓడలో రాక్షసి ఉండే తీరానికి చేరారు. ఆరోహకుడు లఘుహస్తిని తన భుజాల మీదికి ఎక్కించుకొని గబగబా కోట గోడకెక్కి లఘుహస్తిని కోటలో దించాడు. లఘుహస్తి లోపల నుంచి మహాకాయ మహారాజు కొడుకులను 3 ఆరోహకుడికి వరుసగా అందించాడు. అందరూ ఓడలో మహాకాయ దీవికి తిరిగి వచ్చారు. వారింకా చేరక ముందే రాక్షసి పిల్లలను మాయం కావడం తెలుసుకుని ఓడను వెంబడించి రాసాగింది. ఆమె ఎంత దూరంలోకి వచ్చినది దూరదర్శి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాడు. చూపు మేరలోకి రాగానే విలుకాడు బాణం వదిలి ఆమె నుదుట ఉన్న ఒక్క కంటిని కొట్టేశాడు. ఆ దెబ్బతో ఆ రాక్షసి చచ్చి సముద్రంలో పడింది. తెల్లవారగానే మహాకాయ మహారాజు పురిటి గదికి పరిగెత్తుకుంటూ వచ్చి తన 3 పిల్లలను చూసి ఆశ్చర్యంతో మోచపోయినంత పని చేశాడు. ఆయన వారం రోజుల పాటు తన అతిథులకు బ్రహ్మాండమైన విందు చేసి వారి ఓడ అంతా బహుమానాలతో నింపేసి యోధుని బుడతళ్లను సాగనంపాడు. కథ సమాప్తం.